అదే అందుకే చెప్పాను. ఓవర్ ద కౌంటర్ ఓకే. పిల్స్ తీసుకున్నారు. అసలు ఓవర్ ద కౌంటర్ పిల్స్ తీసుకోకూడదు. బికాస్ మీకు ఫస్ట్ తెలీదు. దాన్ని ఎలా వాడాలి, అవును. ఏంటి అన్నది తెలీదు. హ్మ్. అది. నెక్స్ట్ ఏంటంటే పిల్స్ తీసుకోవడం వల్ల డేంజర్ ఏమొస్తుంది? యు ఆర్ ప్రెగ్నెంట్ కదా! లోపల అదంతా పోవాలంటే ఇట్ విల్ లీడ్ టు హెవీ బ్లీడింగ్. హ్మ్. ఒక డాక్టర్ సజెషన్ లేకుండా, ఒక డాక్టర్ సూపర్విజన్ లేకుండా తీసుకుంటే ఏమవ్వచ్చు అంటే హెవీ బ్లీడింగ్ అయిపోయి కొలాప్స్ అయిపోవచ్చు. హ్మ్. అంటే వాళ్ళేమనుకుంటారు హెవీ బ్లీడింగ్ అవుతుంది అంటే లోపల ఉన్నదంతా క్లియర్ అయిపోతుంది అని చెప్పి రారు వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి. సో అదొక ప్రాబ్లం ఇష్యూ. కొలాప్స్ అయిపోవచ్చు అంత హెవీ బ్లడ్ లాస్. నెక్స్ట్ ఏంటంటే కొన్నిసార్లు చుట్టూ ఉండే పొర అంతా వచ్చేస్తుంది కానీ బేబీ అలానే ఉండిపోద్ది. ఈ ఓకే. అమ్మాయి కేసులో అదే జరిగింది. సో ఓకే. అందుకే ఆల్వేస్ టెల్, మీరు పిల్స్ తీసుకున్నారు బ్లీడింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఐదర్ 1 వీక్ ఆర్ 10 డేస్కి రావాలి మళ్ళీ స్కాన్కి. ఎందుకు రావాలంటే ఇందుకే, దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. ఓకే. సో అగైన్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ. ఆ అమ్మాయి మధ్యలో ఏంటి అలా స్పాటింగ్ అవడం వల్ల అదే తన పీరియడ్ ఏమో అనుకుంది. హ్మ్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో 2 మంత్స్ రాలేదు అంటే సరేలే పీరియడ్ 2 మంత్స్ నాకు ఎప్పుడు డిలే అవుతుంది కదా అని లైట్ తీసుకుంది. ఓకే. దెన్ షీ హ్యాడ్ స్పాటింగ్. అంటే ప్రెగ్నెన్సీలో కూడా మనకు స్పాటింగ్ అవుతుంది కొంతమందికి, రేర్గా చుక్క చుక్క అలా కనిపించడం అలా అవుతుంది అనమాట. ఓకే. సో అదే పీరియడ్ కింద తీసుకుంది బట్ షీ వాస్ ప్రెగ్నెంట్. ఓకే. అంటే నిజంగా చెప్పాలంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. చాలా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పీరియడ్స్ కూడా వీళ్ళకి మంత్లీ అంటే ఏ టైంలో వస్తుంది ఏంటనేది అమ్మాయికి కూడా తెలిసి ఉండాలి. సో ఆ అమ్మాయికి అసలు ప్రాపర్గా తెలిసేలేదు నాకు తెలిసి. లేదు.